బాగున్నారా? నేను మీ రేష్మ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పలికే చిలకమ్మ. సో, ఈరోజు వీడియో ఏంటని మీకు థంబ్‌నెయిల్‌ని చూస్తేనే అర్థమైపోయి ఉండుంటది కదా! యెస్. మేము తిరుపతొచ్చామనమాట. మా పాపకి అన్నప్రసన్నం అండ్ అలాగే గుండు కొట్టించడానికి. ఇది నా కూతురి స్పెషల్ అకేషన్ కదా! సో, మొత్తం ఫ్యామిలీ అందరం కలిసి తిరుపతికొచ్చాం. యాక్చువల్‌గా అమ్మ వాళ్ళు ముందు రోజే కార్‌లో వచ్చేసారు వైజాగ్ నుంచి. మేమేమో హైదరాబాద్ నుంచి, అత్తయ్య వాళ్ళేమో పలాస నుంచి ట్రైన్‌లో వచ్చాము. మా ఇద్దరి ట్రైన్స్ 2 అవర్స్ డిఫరెన్స్‌లో వచ్చాయి. సో, అత్తయ్య వాళ్ళొచ్చే వరకు వెయిటింగ్ హాల్‌లో వెయిట్ చేసి వాళ్ళొచ్చాక కలిసి కొండ మీదకి వెళ్తున్నాం. డ్యాడీ వాళ్ళు ఆల్రెడీ అక్కడే ఉన్నారు. రూమ్స్, దర్శనాలు అన్నీ కూడా మావయ్య చూసుకున్నారు. ఎందుకంటే మా మావయ్య టీటీడీలో హై పొజిషన్‌లో ఉన్నారనమాట. మావయ్య అంటే మా అమ్మ వాళ్ళ బ్రదర్. సో, ఆయన ద్వారా వెళ్ళామంటే అన్నీ సెట్ అయిపోతాయి మాకు. కొండెక్కే ముందు చెకింగ్ ఉంటది కదా! అందుకని జెప్పేసి అందరం దిగాలిప్పుడు. బాబోయ్! ఎంతమంది ఉన్నారో చూసారా? ఒకేసారి చాలా ట్రైన్స్ వచ్చాయంట. అందుకే ఇంతమంది ఉన్నారని మా కార్ డ్రైవర్ చెప్తున్నారు. కొండ మీదకి ప్లాస్టిక్ బాటిల్స్, నాన్ వెజ్, ఆల్కహాల్, నైఫ్‌లు ఇలాంటివి ఏవి అలౌ చేయరు. అలాంటివి ఏమైనా ఉంటే ఇక్కడే తీసేస్తారు. మీకు తెలుసా? మా అత్తయ్య వాళ్ళు మా ఆయన చిన్నప్పుడు గుండు కొట్టించడానికొచ్చి మళ్ళీ ఇప్పుడు మనవరాలికి గుండు కొట్టించడానికి వస్తున్నారు. యాక్చువల్‌గా అయితే పెళ్ళయ్యాక వద్దాం అనుకున్నాం గానీ వెంటనే నేను కన్సీవ్ అవ్వడం వల్ల అవ్వలేదు. దానివల్లే జంటగా రావాల్సిన వాళ్ళం యాస్ ఎ ఫ్యామిలీగా ముగ్గురయ్యాక వచ్చాం. అందుకే అంటారు మనం అనుకున్నప్పుడు కాదు ఆయనకి మనల్ని చూడాలనిపించినప్పుడే వెళ్ళగలము అని. ఇంక రూమ్‌కొచ్చేసి ఫ్రెష్ అయిపోయి అన్నప్రసన్నం చేయించడానికి మండపంకి స్టార్ట్ అయిపోయాము. మీకు డౌట్ వచ్చుండొచ్చు అన్నప్రసన్నం అంటున్నారు మరి పరమాన్నం ఎలా చేస్తారు అని. పరమాన్నమే కాదండి చక్కెర పొంగలి, దద్దోజనం, పులిహోర ఇలా అన్నీ కూడా దేవుడికి భోగం పెట్టిన ప్రసాదాన్ని తెప్పించారు మా మావయ్య. దేవుడికి పెట్టిన ప్రసాదాన్ని ఫస్ట్ టైం తింటుంది నా కూతురు. అది కూడా తిరుపతిలో. ఇంతకన్నా స్పెషల్ ఏముంటది చెప్పండి? సో, మా రూమ్‌కి దగ్గరలోనే ఈ మండపం ఉంది. చాలా పెద్ద ప్లేస్ అసల. ఇక్కడ అక్షరాభ్యాసం, చెవులు కొట్టించడం ఇలా చాలా చేస్తున్నారు. మీలో ఎవరికైనా చేయించుకోవాలని అనుకుంటే ఇది ఒకసారి పాజ్ చేసి చూడండి. ఇన్ఫర్మేషన్ మీకు కూడా యూజ్ అవ్వచ్చు. సో దట్ మీకు ఒక ఐడియా వస్తది కదా! ఇంక అన్నప్రసన్నం కోసం అన్నీ రెడీ చేస్తున్నాము. బ్యాక్ డ్రాప్‌లు, డెకరేషన్‌లు ఇలా ఏమీ లేకుండా ఇలా దేవుడి ముందు చేయించడం నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మా మావయ్య అయితే గుడి ముందు చేయండి అన్నారు గానీ, మధ్యాహ్నం కదా ఎండలో ఎందుకని చెప్పేసి ఇక్కడే చేసేసాం. ఇంక అన్నప్రసన్నం ఎలా అయిందో చూసేయండి. ఓకే. హాయ్ అండి. ఇందాకలా అన్నప్రాసనం అయిపోయిన వెంటనే మేమైతే చంటిపిల్లల దర్శనం ఉంది కదా అని చెప్పేసి ఆ దర్శనానికి వెళ్ళిపోయాము. ఇది అస్సలు నన్ను మాట్లాడనివ్వట్లేదు. ఇప్పుడే ఇలా ఉంది. ఇంకొంచెం పెద్ద అయితే నా దగ్గర ఉన్న మైక్ కూడా లాగేసుకొని ఇదే వాగేసేలాగా ఉంది. కొంచెం నన్ను మాట్లాడనివ్వు. అది అవదమ్మా. చంటి ఓకే నా కూతుర్ని అయితే మా ఆయనకి ఇచ్చేసాను. ఎందుకంటే అది కెమెరా ఆన్ చేస్తే చాలు ఏదో ఒకటి అరుస్తూనే ఉంటుంది. మరి దాని కష్టాలు అది చెప్పుకుందాం అనుకుంటుందో ఏంటో. ఓకే, ఎనీవేస్ టాపిక్లోకి వస్తే చెప్పాను కదా ఇలా చంటిపిల్లల దర్శనంకి వెళ్ళానని. కానీ అది పేరుకే చంటిపిల్లల దర్శనం. కానీ నాకైతే ఏదో ఫ్రీ దర్శనంకి వెళ్ళిన ఫీల్ వచ్చింది. ఎందుకంటే ప్రతి ఒక్కరు దాంట్లోనే కొన్ని వచ్చిన వాళ్ళు అలా పిల్లలతో ఉన్నాం కదా అని చెప్పేసి అసలు మినిమం కామన్ సెన్స్ లేకుండా ఉన్నారు జనాలు. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఓకే, సెకండ్ అండి నొక్కేసి ఇంకా పాపం దాని కాళ్ళు కూడా అంచేశారు, తొక్కేశారమ్మా. అదైతే ఫుల్ గా ఏడుస్తూ దాన్ని ఓదారుస్తూనే మా దర్శనం అంతా అయిపోయింది. అలా ఉన్నారు జనాలు. ఇంకా లంచ్ చేయలేదు, ఏమీ చేయలేదు, డైరెక్ట్ గా దర్శనంకి వెళ్ళిపోయాం. అన్నప్రసన్నం అవగానే ఫుల్ గా ఆకలేసేసింది. ప్లస్ దీని గోల జనాలు అన్నీ కూడా ఉన్నాయి కదా బాబోయ్. ఇంకందుకే రూమ్కి రాగానే మార్నింగ్ మావయ్య తెప్పించిన ప్రసాదాల్లోంచి పులిహోర తీసుకొని తినేసాము. ఇంకా నెక్స్ట్ చూడాలి ఏమవుతుందో. ఒక మెయిన్ ఈవెంట్ అయితే అయిపోయింది అన్నప్రసన్నం. ఇంకా నెక్స్ట్ మన మేడం గారికి గుండు కొట్టించడం ఉంది కదా, అది ఎప్పుడు చేస్తాం, ఈ రోజా రేపా అనేది చూడాలి.
చూద్దాం ఏం జరుగుతుందో. యాక్చువల్‌గా ఈ చంటి పిల్లల దర్శనంకి వెళ్ళడానికి టికెట్ ఏమి అక్కర్లేదు. జస్ట్ పిల్లల డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అండ్ పేరెంట్స్‌ది ఆధార్ కార్డ్ ఉంటే చాలు. ఇది కాబట్టి 2 అవర్స్‌లో అయింది మాకు. నెక్స్ట్ డే అమ్మ వాళ్ళు వెళ్ళిందయితే 7 అవర్స్ పట్టింది. మేము ఇంక ఈ రోజు అయిన ఎక్స్‌పీరియన్స్‌కి దీంతో ఇంకో దర్శనంకి వెళ్ళాలంటేనే భయమేసేసింది మాకు. కానీ ఎంత కష్టమైనా దేవుడిని చూసి ఆ కొన్ని సెకండ్స్ మాత్రం చాలా ప్రశాంతంగా అనిపిస్తది కదా! దర్శనం అయ్యాక చాలా అలసిపోయాం కదా! సో, ఇంకా గుండు కొట్టించడానికి వెళ్ళడానికి కూడా ఓపిక లేదు మాకైతే. అందుకే ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్తున్నాం. గుండు ఎక్కడైనా చేయించుకోవచ్చు. లక్కీగా మేమున్న రూమ్ పక్కనే ఉంది. సో, అక్కడికి వెళ్తున్నాము. అబ్బో! తాత మనవరాళ్ళు డాన్స్‌లు వేస్తూ మరీ వెళ్తున్నారు చూసారా? మా పాపకి పుట్టినప్పటి నుంచి చాలా హెయిర్ ఉందండి. ఎవ్వరు చూసినా అబ్బా! జుట్టు బావుంది. ఎంత జుట్టుందో అనే అనేవాళ్ళు. అలాంటిది ఒకేసారి జుట్టు తీస్తున్నప్పుడు నాకైతే చాలా ఎమోషనల్‌గా అనిపించింది. బట్ దేవుడికేగా ఇస్తున్నాం. సో, నో ప్రాబ్లమ్. మేనమామ ఒళ్ళో కూర్చోబెట్టి వాడి చేత్తో 3 కత్తిర్లు కట్ చేయించేసి గుండు చేయించేసాము. అంత జుట్టుండి ఒకేసారి తీసేస్తే ఎలా ఉంటదో అనుకున్నాను గానీ, ఇలా కూడా క్యూట్‌గానే ఉంది. సో, అదండి ఈరోజు వీడియో. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో రోజు ఇంకో వీడియోతో మీ ముందుకొచ్చేస్తాను. అప్పటిదాకా బాయ్ బాయ్. Come on,